రేవంత్ రెడ్డి అన్న బయటపడలేని స్థితిలో ఉంటే తగలబడే మొదటి ప్రాణం నాది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. కొంతమంది ఉండి చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారిని కొన్ని వందల మంది అభిమానించారు, కొన్ని వందల మంది ఆయన కోసం పనిచేశారు కాబట్టి ఆయన ఈరోజు ముఖ్యమంత్రి పొజిషన్లో ఉన్నారు. అందులో మీ ప్రత్యేకత ఏందని కొంతమంది మాట్లాడారు. వాళ్ళ కోసం ఈ వీడియో చేయడం జరిగింది. అవును, నిజమే మీరు చెప్పింది. కొన్ని వందల మంది పనిచేస్తేనే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. కొన్ని వేల మంది కార్యకర్తలు పనిచేస్తేనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. నేను ఒక్కనే పనిచేసిన నేను ఎక్కడ చెప్పలే. కానీ ఆ వందల మందిలో నుంచి నేను ఒక్కరిని, ఆ వేల మంది కార్యకర్తల్లో నేను ఒక్కరిని. నేను రేవంత్ రెడ్డి గారిని ఎంత అభిమానించిన అంటే, నేను నాయకుడైతే ఎలా ఉండాలి అన్న టీవీలో ఆయనను చూసిన, అటువంటి కోణంలో ఆయన చూసిన. నాయకుడు అంటే ఇలా ఉండాలి, ఇలా మాట్లాడాలి, ఇలా పని చేయాలి, ఇటువంటి క్యారెక్టర్ మెయింటైన్ చేయాలి, ఇటువంటి నాయకత్వ లక్షణాలు ఉండాలని నేను బలంగా రేవంత్ రెడ్డి గారిని నమ్మిన కాబట్టే నేను రేవంత్ రెడ్డి గారిని అంతగా అభిమానించడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి కోసం కొడంగల్లో 2018 ఎలక్షన్ అప్పుడు కొడంగల్లో రేవంత్ రెడ్డి గారు 100% గెలుస్తారు. ఒకవేళ కొడంగల్లో రేవంత్ రెడ్డి గారు ఓడిపోతే నేను ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోతా. రాష్ట్రంలో అయితే ఈసారి కొన్ని సీట్లు వస్తాయి, ఎక్కువ సీట్లు వస్తాయి. కాకపోతే అధికారంలోకి వస్తుందో రాదో గ్యారెంటీ లేదు. కానీ కొడంగల్లో రేవంత్ రెడ్డి గారు ఓడిపోతే నేను ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోతా అని చెప్పి నేను పందెం కాసిన కొంతమంది టీఆర్ఎస్ నాయకులతో. రేపు 2018 ఎలక్షన్ అయిపోయిన తర్వాత రోజు పొద్దుగాల సూర్యుడు ఎట్లయితే ఉదయిస్తూ బయటికి వస్తాడో అట్లా వస్తుంది రేవంత్ అన్న రిజల్ట్. రేవంత్ రెడ్డిని ఓడగొట్టే శక్తి లేదు, రేవంత్ రెడ్డి ఓడిపోడు అని చెప్పి నేను పందెం కాసిన. పందెం కాస్తే అనూహ్యంగా, అసలు నేను ఊహించలేదు. అసలు ఏం జరిగిందో కూడా నాకు తెలియదు. రేవంత్ రెడ్డి గారు ఓడిపోయాడు. బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. అప్పుడు ఆ నాయకులు ఉండి, ఇదేనారా నీ అభిమానం, నా దేవుడు అది ఇది అంత పొడు నరికినావు కదా, ఇదే నా నీ అభిమానం. ఇప్పుడు ఓడిపోయాడు, ఇప్పుడు ఈ రాష్ట్రం వదిలి వెళ్ళిపో. మళ్ళీ ఏదైనా ఎలక్షన్ జరిగి రేవంత్ రెడ్డి గారు గెలిచినాక మళ్ళీ ఏదైనా ఎలక్షన్ కోసం పనిచేయడానికి రాష్ట్రంకి రా, అప్పటి వరకు రాష్ట్రం వదిలి వెళ్ళిపో అంటే వెనక ముందు ఏమీ ఆలోచించకుండా ఈ రాష్ట్రాన్ని వదిలి నేను వెళ్ళిపోయినా. నా కుటుంబ సమేతంగా, నా అప్పుడు పెద్ద అమ్మాయి ఉన్నది, చిన్న అమ్మాయి కడుపులో ఉన్నది, మా భార్య కడుపుతోనే ఉన్నది. అనూహ్యంగా నేను వెళ్ళిపోయినా. ముంబై వెళ్ళిపోయి రోడ్డు మీద పడుకున్నాం. నెక్స్ట్ డే మా బావకు ఫోన్ చేసి అది ఇది చేసి ఒక 3-4 months అక్కడే ముంబైలో ఉన్నాం. చాలా కష్టపడ్డాం. వల్ల వీడియో లాంగ్ అవుతుంది. చాలా కష్టపడ్డాం. రోడ్డు మీద, ఫుట్పాత్ మీద పడుకొని గడిపినాం ఫ్రెండ్స్. అంత అభిమానించిన రేవంత్ రెడ్డి అన్నది. రాష్ట్రం వదిలి వెళ్ళిపోయినా. నా వ్యక్తిగతంగా తీసుకున్నా. నేను ఒక నాయకుడు లెక్క రాజకీయం అంటే గెలుపు ఓటమి కామన్, ఆ విధంగా నేను తీసుకోలే. నా మనిషి, నా నాయకుడు ఓడిపోయాడు. ఆ బాధ కాదు, ఆ దుఃఖం కాదు, అవి అసలు అది నేను చెప్పలేను. అంతగా ఇదైపోయినా. తర్వాత ఒక 3-4 months తర్వాత మల్కాజ్గిరి నుంచి రేవంత్ రెడ్డి బరిలో నిలబడుతున్నారు ఎంపీగా అని యూట్యూబ్లో అట్లా చూడడం జరిగింది. దాని తర్వాత ఇంకా నామినేషన్ వేసిన రోజు ట్రైన్ టికెట్ బుక్ చేసుకొని హైదరాబాద్ వచ్చేసిన. హైదరాబాద్ వచ్చిన తర్వాత మొత్తం ఇంకా మా చుట్టాల్లో అందరిలో, అరే రేవంత్ రెడ్డి ఓడిపోతే రాష్ట్రం వదిలి వెళ్ళిపోయాడు, మళ్ళీ వచ్చిండు. మా చుట్టాలు అందరూ ఇట్లా చర్చించుకోవడం జరిగింది. మా చుట్టాలు మొత్తం సికింద్రాబాద్ నుంచి, ఇక్కడ బాలనగర్, అమృత్ భగత్ నగర్ బస్తీ నుంచి, కూకట్పల్లి సరౌండింగ్ కానీ మొత్తం మల్కాజ్గిరిలో దాదాపుగా ఒక 10-12 వేల ఓట్లు మా వాళ్ళవే ఉంటాయి. అంటే పక్క ఊరోళ్ళవి, వాళ్ళవి, వీళ్ళవి 10-12 వేల ఓట్లు. అట్లా అందరు చర్చించడం జరిగింది. అట్లా ఆ విషయం కొంచెం స్ప్రెడ్ అయిపోయింది. అట్లా అందరు లోపల వెళ్ళి ప్రచారం చేయడం. కానీ మల్కాజ్గిరి ఎలక్షన్లో ఏడుచుకుంటూ ప్రచారం చేసినాం. ఇంత పట్టున్న కొడంగల్లోనే ఓడిపోయాడు అన్న. మల్కాజ్గిరిలో ఎట్లా ఏం చేయాలి, ఎట్లా స్కెచ్ చేయాలి ఏందన్న ఆలోచన మీద
మోహిత్ అన్న కానీ మేము మస్తు కష్టపడ్డాం. మల్కాజ్గిరి ఎలక్షన్లో రేవంత్ రెడ్డి అన్న సొంత అన్న తిరుపతి రెడ్డి అన్న ప్రచారం చేయడం జరిగింది. తిరుపతి రెడ్డి అన్నకు తెలుసు, సతీష్ కుమార్ అని కూకట్పల్లి ఇన్ఛార్జ్ సతీష్ కుమార్ అన్నకు తెలుసు, బ్రహ్మానందం అన్న అని బాజ్పల్లి బ్రహ్మానందం అన్నకు తెలుసు, శివకుమార్ అన్న అని ఇట్లా చాలా మంది నాయకులు మల్కాజ్గిరి ఎలక్షన్లో పనిచేసిన వాళ్ళందరికీ దాదాపుగా నేను తెలిసి ఉంటా. వాళ్ళందరి వీడియో చూస్తే కూడా మీరు కామెంట్ చేయండి అన్న. ఇంత కష్టపడి ఇంత అభిమానించినాం. మా నాయన 1 ఎకరం భూమి నుంచి పోయాడు. మేము 4 అన్నదమ్ములం. 1 ఎకరం అంటే 40 గుంటలు, 10 గుంటలు. మల్కాజ్గిరి ఎలక్షన్లో నా సొంత డబ్బులు నేను ఖర్చు చేసిన ఏ నాయకుడి దగ్గర 1 రూపాయి నేను తీసుకోలే. అన్న గెలిచిన తర్వాత చూసుకున్నామని ఏ నాయకుడి దగ్గర నేను 1 రూపాయి తీసుకోలే. మా నాయన నాకు 10 గుంటల భూమి ఇచ్చిపోతే ఆ 10 గుంటల భూమి నుంచి 5 గుంటల భూమి అమ్మి నేను ఆ ఎలక్షన్ అప్పు తీర్చిన. నా నాయకుడు నేను నా సొంత మనిషి లెక్కనే భావించిన. ఇవాళ ఎవరో ఏదో మాట్లాడితే, ఎవరో ఏదో చెప్తే పబ్లిసిటీ కోసం చేస్తున్నాడు, అట్లా కాదు. నాకు పుట్టిన నా కొడుకుకు అన్నా మీ పేరే పెట్టాలన్నా, మీ లెక్కనే పెరగాలి. నా కొడుకు కూడా కానీ మీ లెక్కనే పెరగాలి. మీ అటువంటి ధైర్యం రావాలి, మీకున్నటువంటి మనసు రావాలి, మీకున్నటువంటి నాయకత్వ లక్షణాలు రావాలి. మీ పేరునే పెట్టానా అని చెప్పి నేను రేవంత్ రెడ్డి అన్న దగ్గర వెళ్ళి నా కొడుకు పేరు కూడా రేవంత్ నాయక్ అని పెట్టించిన. రేవంత్ రెడ్డి అన్నతో అంత అభిమానం నాకు. ఇవాళ ఏదో 1-2 సార్లు వెళ్ళి ఫోటోలు దిగి ఫోటోలకు ఫోజులు ఇచ్చి నేను ఈ వీడియోలు చేయటం లేదు. దాదాపుగా నేను 8 ఏళ్ళు నేను కష్టపడ్డా రేవంత్ రెడ్డి అన్న వెనకాల. 8 ఏళ్ళు సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ కూడా రేవంత్ రెడ్డి అన్నకు వ్యతిరేకంగా నేను పెట్టనియను. పెడితే 100 పోస్టులు వాళ్ళకి తగినట్టు నేను పెట్టిన. సోషల్ మీడియాలో అంత గట్టిగా పనిచేసిన. మా చిన్నారెడ్డి సార్కి తెలుసు, మా మేఘారెడ్డి సార్కి తెలుసు. మేఘారెడ్డి సార్ అందరికీ తెలుసు. మా వనపర్తి నియోజకవర్గంలో కూడా రేవంత్ రెడ్డి అన్నది నా కాన్స్టిట్యున్సీ కాదు. రేవంత్ రెడ్డి అన్నది కొడంగల్ కాన్స్టిట్యున్సీ, నాది వనపర్తి కాన్స్టిట్యున్సీ. అయినా అంతలా అభిమానించిన నేను 100 సార్లు వెళ్ళి కలిసిన, 1000 సార్లు. అన్న వాళ్ళ ఇంట్లో ఐటీ రైడ్ జరిగితే ఏదన్నా జరగరాంది ఏదన్నా జరిగినా, జైలుకి వెళ్ళినా, ఏమన్నా జరిగినా పెట్రోల్ పోసుకొని తగలబడదామని చెప్పి నేను విశ్లావత్ రవి నాయక్ అని మా ఫ్రెండ్ ఇద్దరం పెట్రోల్ తీసుకొని అన్న వాళ్ళ ఇంటి దగ్గర మేము కూర్చున్నాం. ఆ రోజు ఏదో మంచి జరిగి అన్న బయటకు వచ్చిండు కాబట్టి ఎట్లా ఉంది, లేకపోతే ఆ రోజే మేము తగలబడేటోళ్ళం. అటువంటి రోజులు గడిపినాం, అంతలా కష్టపడ్డాం. ఇప్పటికీ చెప్తున్నా, నేను ఒక ఆటో డ్రైవర్ని. ఇప్పుడు కూడా చెప్తున్నా, ప్రభుత్వం ఉంటుందా పోతుందా అది ఇది అని చెప్పి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. వాళ్ళకు ఒక మాట చెప్తున్నా ధీటుగా. జెడ్పీటీసీ స్థాయి నుంచి ఈరోజు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన నాయకుడు రేవంత్ రెడ్డి. మెరిట్ కోటాలనో రికమెండేషన్ల మీదనో ఏదో దాని మీద కష్టం మీద పైకి వచ్చిన నాయకుడు. ప్రభుత్వాన్ని ఎట్లా నిలబెట్టుకోవాలో తెలుసు, ప్రభుత్వాన్ని ఎట్లా ఏం చేయాలో కూడా తెలుసు. అటువంటి నాయకుడు. ప్రభుత్వాన్ని కూలగొడితే మేమేము అంతా చూస్తూ ఊరుకునేటోళ్ళం కాదు. ఇప్పటికిప్పుడు ఏదన్నా అల్లర్లు సృష్టించి ఆ అల్లర్ల నుంచి రేవంత్ రెడ్డి అన్న బయటపడలేని స్థితిలో ఉంటే తగలబడే మొదటి ప్రాణం నాది. ఆన్ ది రికార్డ్ అని ఛానల్లో చెప్తున్నా. ఇప్పటికిప్పుడు ఏదన్నా ఆయన నిరూపించుకోలేని స్థితిలో ఉండి అంత ఇబ్బందులు ఆయన ఉంటే ఆయన కోసం తగలబడే మొదటి ప్రాణం ఈ సురేష్ది. నేను రేవంత్ రెడ్డి అన్న అభిమానిని, ఇంత ప్రౌడ్గా చెప్తున్నా. రేవంత్ రెడ్డి అన్నను ఎంత అభిమానించినామో, రేవంత్ రెడ్డి అన్నను మా ఇంట్లో ఫోటో పెట్టుకొని దేవుని మందిరం మీద మా అన్న ఫోటో పెట్టుకొని పూజలు చేస్తాం మేము. అంత అభిమానం. మాకు మాట్లాడే హక్కు ఉంది కాబట్టి మేము మాట్లాడుతున్నాం. సో ఫ్రెండ్స్, వీడియో చాలా లాంగ్ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ వీడియో ఏంటంటే ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్రభుత్వానికి కూడా మనం ఒక సూచన చేయబోతున్నాం.
నేను ఒక ఆటో డ్రైవర్గా ఆటో వాళ్ళ కష్టాల గురించి ప్రభుత్వాన్ని వివరించాలనుకుంటున్నా. ఈ ఒకవైపు నేను అభిమానించే నాయకుడు, ఒకవైపు నేను నమ్మిన నాయకుడు, ఒకవైపు నేను కలగన్న ప్రభుత్వం, ఒకవైపు నా ఫ్రెండ్స్, నేను నా బతుకు తెరువు, నాకు అన్నం పెట్టిన ఆటో ఫీల్డ్ ఒకవైపు. చూద్దాం ఏమేమి మాట్లాడతానో, ఏమేమి చేస్తానో. చాలా రీసెర్చ్ చేసిన ఆటో వాళ్ళకి ఏం చేస్తే న్యాయం అవుతుంది, ఏం చేయాలి ఏందనేది మంచి వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వస్తా. ఫ్రెండ్స్, ఇదిగో ఎంతో మందికి మీరు లైఫ్ ఇచ్చారు, ఎంతో మందికి మీరు అండగా ఉన్నారు. నాలాగా అభిమానించే వాళ్ళు, నాలాగా ఏ నాయకునికైనా అభిమానులు ఉండొచ్చు. నేను ఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేను వీడియోలు చేయట్లేదు. కానీ నాయకులను ఎంచుకున్న వాళ్ళు, ప్రభుత్వాల కోసం కష్టపడిన వాళ్ళు, ఏదైనా హీరోలో అభిమానించిన వాళ్ళు, మీరు ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్గా ఒక్క సబ్స్క్రైబ్ చేసి ఒక్క లైక్ బటన్ ఉంది. ఏదన్నా ఇంకా మంచి సొల్యూషన్ మీద మీరు ఒక కామెంట్ చేస్తారని ఆశిస్తూ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చెప్పాను కదా, ఆటో వాళ్ళ గురించి వీడియో అయితే చేయబోతున్నా. చాలా ఇంట్రెస్టింగ్ మాట్లాడుతా దాంట్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. బాయ్.